వంట చేసుకోవడానికి టైం లేకపోయినా కర్రీ పాయింట్ వాళ్ళు ఉంటే టెన్షన్ అవసరం లేదు కదా. ఇదే ఇప్పుడు చాలా మందికి లైఫ్ లైన్ బిజినెస్ గా మారిపోయింది. ఇప్పుడు చాలా మంది ఉద్యోగాలు చేస్తున్నారు, టైం లేక వండుకోలేకపోతున్నారు. అందుకే కర్రీ పాయింట్స్ చాలా పాపులర్ అయ్యాయి. ఈ బిజినెస్ ని చిన్న షాప్ లో లేదా ఇంటి కిచెన్ నుంచి మొదలు పెట్టవచ్చు. ఇందులో వెజ్, నాన్ వెజ్ అంటే పప్పు, చారు, బెండకాయ, ఆలూ ఫ్రై, చికెన్ కర్రీ లాంటివి అమ్ముతారు. ఈ బిజినెస్ కి డిమాండ్ ఎప్పుడూ ఉంటుంది, పెట్టుబడి కూడా ఎక్కువ అవసరం లేదు. మొదట 10 నుంచి 12 రకాల కర్రీలు తయారు చేస్తే చాలు. స్టార్టింగ్ లో సుమారు 50,000 రూపాయల పెట్టుబడి అవసరం అవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, రోజుకు 4 కేజీల చికెన్ కర్రీ అమ్మితే సుమారు 1600 రూపాయల వరకు రావచ్చు. ఆలూ ఫ్రై, ఎగ్ బుర్జీ లాంటి కర్రీస్ అన్ని కలిపితే ఇంకొక 1000 రూపాయలు రావచ్చు. మొత్తంగా సుమారు రోజుకి 3000 రూపాయల గ్రాస్ ఇన్కమ్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇది కస్టమర్స్ ఇంకా లొకేషన్ పైన ఆధారపడి ఉండవచ్చు, ఇంకా మారవచ్చు కూడా. ఈ బిజినెస్ లో లాభం పెంచుకోవాలి అంటే చిన్న బిర్యానీ కార్నర్ పెట్టండి, ఇంకా చపాతీ, అన్నం కూడా సర్వ్ చేయండి. మిగిలిన కర్రీలను వేస్ట్ కాకుండా యూస్ చేయండి. దీనికి FSSAI రిజిస్ట్రేషన్ ఇంకా హెల్త్ లైసెన్స్ చాలా అవసరం. హాస్టల్స్, ఆఫీస్ ఏరియాస్ దగ్గర ఈ షాప్ పెడితే కస్టమర్స్ మంచిగా వస్తారు. రోజుకు 3000 వస్తే ఇంక నెలకి ఎంత ఆదాయం వస్తుందో మీరే గెస్ చేయండి. ఈ బిజినెస్ లో క్వాలిటీ, హైజీన్, స్మెల్ ఈ 3 ఉంటే కస్టమర్స్ వెతుక్కుంటూ మళ్ళీ మీ దగ్గరికి వచ్చి కొనుక్కుంటారు. ఇన్ఫర్మేషన్ నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ బిజినెస్ అప్డేట్స్ కోసం ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాస్ వాలా, బీ ద బాస్.